ఎంతమందికి బాబా అర్థం కాలేదో వాళ్ళందరూ బాబా అప్పుడప్పుడు పిచ్చి కేకలేస్తారన్నారు. అంటే నీకు అర్థం అవ్వలేదు బాబా. బాబా యొక్క జ్ఞానస్థాయి నీకు అర్థం కాకపోతే అప్పుడప్పుడు నీకు ఆయన పిచ్చివాడిగా కనపడతాడు. ఆయన మహాజ్ఞాని. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః ఆయనప్పుడు శివాంశతో ఉన్నాడు. నీవు చేసేటటువంటి వికృతమైన చేష్టితములు చూసి సంప్రదాయం పట్ల, రిచువలిస్టిక్ పూజ పట్ల మనస్సు నిమగ్నం చేయకుండా, జ్ఞానంతో నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా, నిన్ను నువ్వు కట్టడి చేసేసుకుంటే చూసి అసహ్యించుకుని ఆయన చేసిన కేకలు నీకు పిచ్చిగా కనపడ్డాయి తప్ప ఆయన పిచ్చివాడు కాడు. ఆయన పిచ్చిని అర్థం చేసుకోలేనటువంటి స్థితి నీది. అందుకే ప్రపంచంలో మహాజ్ఞానులందరూ పిచ్చివాళ్ళలా కనపడ్డారు. సాయిబాబా గారి పట్ల విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడు. సాయిబాబా గారు భగవత్ స్వరూపం. కానీ ఒక గురువుగా ఆయన కూర్చుని ఉన్నప్పుడు మామూలు కోరికలు తీర్చలేనివాడు కాదు, అసలు అడగక్కర్లేదు, ఆయన వర్షిస్తాడు. కానీ మామూలు కోరికల కన్నా ఆయన దగ్గర జ్ఞానభిక్ష అడిగితే వెంటనే అనుగ్రహిస్తారు అని నేను చాలా పవిత్రమైన హృదయంతో చెప్పిన మాట అది. ఖచ్చితంగా భగవంతుని అవతారాలుగానే గురుస్వరూపాలు వస్తాయి. బాబా గారు ఎంత పవిత్రమైన విషయాలు చెప్పారు. ఆయన చేసిన విషయాల వెనక, ఆయన చూపించిన సంఘటనల వెనక మనుష్య జాతికంతటికీ దేశకాలాలతో సంబంధం లేకుండా గుర్తు పెట్టుకుని, అన్వయం చేసుకుని వృద్ధిలోకి రావడానికి గురుముఖత తెలుసుకోవలసిన విషయాలు ఎన్నున్నాయి. వాటిని ఆ కోణంలో పరిశీలిస్తే మనందరం వృద్ధిలోకి రావడానికి ఆయన చెప్పిన ఒక్క మాట అయినా సరిపోతుంది. ఆ కోణంలో చదవండి అని చెప్పారు.